వింగ్ కమాండర్ అభినందన్ను రేపు విడుదల చేయనున్నట్లుగా పాకిస్తాన్ ప్రకటించడంపై విజయవాడలో సంబరాలు మిన్నంటాయి. బెజవాడలో యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి స్వరూప అందిస్తారు. ఆశించిన విధంగానే క్షేమంగా తిరిగి ఇండియాకి వస్తూ ఉన్నారు. సాక్షాత్తు పాక్ ప్రధాని పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు రేపు విడుదల చేస్తున్నాను అనేసి. దీనిపైన స్పందించేందుకు విజయవాడలోని యువత అంతా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుంది. చెప్పండి, ఈ విషయం వినగానే ఎలా అనిపిస్తుంది? అభినవ్ ఎప్పుడైతే అలాగా అయ్యాడో అని తెలియగానే మాకు చాలా బాధ అనేది అనిపించింది. ఎందుకంటే మన దేశం కోసం నిన్న కనుక అభినవ్ అనేది పోరాటకన్నా ఉంటే తిరుగుదాడి అనేది జరిగేది. మన మీదకి ఏదైతే నవ్వుకు వచ్చిందో దాన్ని తిరిగి తిప్పే యత్నంలో మన యుద్ధ నౌక పడిపోవడం, అతన్ని ట్రాప్ చేయాలని చెప్పి వాళ్ళు భారత్ మాతాకి జై అంటే ఆ టైంలో అతను ల్యాండింగ్ చేస్తే దొరికిపోవడం, ఇదంతా ఒక ట్రాప్ అయినా కూడా అంతమందిలో కూడా ఒక లెజెండ్ లాగా అతను పోరాడడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నాడు. అండ్ సో అతను రేపు సేఫ్గా రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. సో రేపు వస్తున్నందుకు చాలా అంటే చాలా హార్ట్లీగా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇండియా ధైర్య సాహసాలు మరొకసారి అభినందన రుజువు చేశాడు. వాళ్ళకి ఇండియా జోలు వస్తే ఖబర్దార్ పాకిస్తాన్ అని ఎంతో ధైర్య సాహసాలతో అతను అక్కడ ఆ గడ్డ మీద దిగి కూడా మన ఇండియా గురించి మన ఆర్మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఇండియా ధైర్య సాహసాల గురించి మనం ఇంకొకసారి కూడా చాలామంది 140 కోట్ల మంది ప్రజలు హర్షించాల్సిన రోజు. అతను ఇంత ధైర్య సాహసాలతో అక్కడికి ఆ మిగ్గు నడపటం, డైవ్ చేయడం, అక్కడికి వెళ్ళటం, అతను అన్ని గాయాలతో కూడా అతను నోరు మెదకపోవడం అనేది నిజంగా ధైర్య సాహసాలతో కూడిన విషయం. ఇది ఇండియా నిజంగా 140 కోట్ల మంది ప్రజలు గర్వించదగిన రోజు ఇవాళ. మొత్తానికి చూసుకున్నట్లయితే 140 మంది కోట్ల ప్రజల గర్వించదగ్గ రోజు అనేసి కూడా ఇక్కడ యూత్ అంతా కూడా తెలియజేస్తున్నారు. వెల్కమ్ టు హీరో అనేసి వీళ్ళంతా కూడా వెల్కమ్ చెప్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జీవంతో స్వరూప, HM TV విజయవాడ.